ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి సాటర్డే సాంగ్, సండే ప్రేయర్ అన్న విషయం మనకు తెలిసింది. ఒకవేళ అంత కనుక మిస్ అవుతే ఆ రెండు కూడా మన సండే చూసుకుంటా అన్న విషయం మీకు తెలిసిందే. అలానే ఇప్పుడు ఒక పాట పాడి తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తుండగా మీరందరూ కూడా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోమని దేవుడు సెలవిచ్చున్నాడు. నిజంగా మనం ఈర్ష, అసూయ, స్వార్థం, కుళ్ళి ఇవన్నీ లేకుండా ఉంటే ఖచ్చితంగా ఒకరికొరకొకరు ప్రార్థన చేస్తాం. కాబట్టి నేను మీ కొరకు చేసినట్టుగా మీరు నా కొరకు, మనం వచ్చే అందరి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత క్రైస్తవులుగా మనందరికీ కూడా ఉంది. మనం బాగున్నామని అందరూ బాగున్నట్టు కాదు కదా. ఇంకా అనేక మంది కాదు, వేలు లక్షలు కాదు, ఇంకా ఎక్కువగానే చాలామంది చాలా ప్రాబ్లమ్స్ తోటి, అనారోగ్యంతో, చాలా సమస్యలతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా విడుదల కావాలని మన వంతు ప్రయత్నంగా మనం కూడా ప్రార్థన చేద్దాం. అలానే ఈ పాట కూడా నేను 1-2 టైమ్స్ ఆల్రెడీ పాడేశాను. అయినప్పటికీ కూడా మరలా పాడాలని అనుకుంటున్నాను. సింగర్స్ కూడా ఇంత గ్యాప్ తీసుకోరేమో. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్ను నమ్మునట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మునట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నాయానందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నాయానందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ అనేది నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగినాలో నిన్ను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగినాలో నిన్ను పాపినని గ్రహించగానే.
నీ మేళ్ళకు అలవాటయి నీ పాదముల్ వదలాకుంటే నీ మేళ్ళకు అలవాటయి నీ పాదముల్ వదలాకుంటే నీకిష్టమైన దరే కలుగుంటే నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో నా హృదయము నీతో అంది నీ కోవెలై మనలేనని నా హృదయము నీతో అంది నీ కోవెలై మనలేనని అతిశయించెద నిత్యము నిన్నే కల్గొన్నందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 ప్రార్థన. పరిశుద్ధుడా 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 మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మహాగణుడా మహోన్నతుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త అద్భుతీయుడగు తండ్రి నిత్యుడగు తండ్రి మీ పరిశుద్ధమైన పాదధూళికి నాయన అల్పురాలనైనా నేను అయోగ్యురాలనైనా నేను ఎందుకు పంచేను నేను ఎన్నికలేనటువంటి నేను అయ్యా ఈ క్షణమున నేను మీకు మొరపెట్టుకుంటున్నాను తండ్రి. ప్రార్థన ఆలకించువాడా అని పేరు కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి గారు దయచేసి నేను మరి ఇంకోసారి అల్పురాలనైనా నా ప్రార్థన వినమని అడుగుచున్నాను దేవా. ఇదిగో నాయన ఈరోజు ఎంతోమందినైనా తింటాకి తిండి కట్టుకోవడానికి బట్ట ఉంటాకి గృహం లేకుండా ఇంకా చాలామంది ప్రభా తండ్రి అల్లాడిపోతున్నారు ప్రభా. ఒక మనిషికి ఈ 3 ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది ప్రభా. దయచేసి ఈ 3 కూడా వాళ్ళకి చాలా త్వరగా నేను ఎప్పటికప్పుడు ఇస్తారని ఆశిస్తున్నాను తండ్రి. అలానే ఎంతోమంది రుణ బాధలతోటి ప్రభా సతమతం అయిపోతున్నారు ప్రభా. వచ్చినది చాలక ప్రభా చేసినది తీర్చలేక ప్రభా అటు ఇటు కాకుండా బ్రతకలేక ఎన్నో శోధనలు సమస్యలు బట్టి బయటికి చెప్పుకోలేక ప్రాబ్లమ్స్ తీర్చుకోలేక ఎన్నో సమస్యలు బట్టి నలిగిపోతున్నారు ప్రభా.
ఆ బిడ్డలు ఏ ఒక్క సమస్య బట్టి నలిపోతున్నారు, వాళ్ళకున్న రుణ బాధలను కూడా యేసు నామములో విడుదల దాయిచ్చమని అడుగుచున్నాను ప్రభా. వాళ్ళ మనీ సోర్స్ ఇంకను కూడా ఉన్నతంగానైనా పెంచమని, వాళ్ళ గుప్పెట్లు ఇంకను విస్తారముగా తెరవమని కోరుకుంటున్నాడు తండ్రి గారు. అలానే ప్రభా తండ్రి, జైల్లో ఉన్న వాళ్ళకి మనోవేదన దుఃఖాన్ని తీసి త్వరగా బిడ్డలకి విడుదల దాయిచ్చేయమని కోరుకుంటున్నాను తండ్రి గారు. అలానే ప్రభా 3 రకాలుగా ఉన్న ప్రయాణికులు కూడా కాపాడి వాళ్ళ గృహాలు చక్కగా చేర్చమని అడుగుచున్నాడు తండ్రి గారు. 3 రకాలుగా ప్రభా తండ్రి సెక్టర్స్లో పనిచేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా నాయన కాపాడమని కోరుకుంటున్నాను ప్రభా. మా యొక్క దేశాన్ని, స్టేట్లని, అదర్ స్టేట్లని వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా నాయన యావత్తును కూడా కాపాడి తండ్రి ప్రజలకు మంచి ప్రజా పరిపాలన అందించడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రజలకి హానికరమైన ప్రభా తండ్రి భూమి మీద ఉంచకుండానట్లుగా, వాటి వల్ల నాయన ప్రజలు బాధపడకుండానట్లుగా తండ్రి గారు నాయన ప్రభా తండ్రి ప్రభా ప్రజలందరికీ కూడా మంచిగా ఉండటానికి నాయన గవర్నమెంట్ ఉండటం సహాయం చేయమని కోరుకుంటున్నాము తండ్రి. అదే రీతిగా నా ప్రియ పరలోకపు తండ్రి, చదువుకుంటాను యువత యువకులు చాలామంది ప్రభా తండ్రి కొన్ని వ్యసనాలకు లోనైపోతున్నారు. దయచేసి బిడ్డల యొక్క మార్గాన్ని సరిదిద్దమని అడుగుచున్నాను ప్రభా. అలా పాడైపోతున్న బిడ్డలకి తండ్రి విద్య పట్ల నా తండ్రి నైనా తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, దేవుడి పట్ల ఒక ఉన్నతమైన అవగాహన వాళ్ళకు ఉంటుంది ప్రభా. దాన్ని ఇంకా వాళ్ళు డెవలప్ చేసుకున్నాడు సహాయం దయచేసి. నేను పాడైపోతున్న బిడ్డలను కాపాడండి తండ్రి. ఇది మేము తీసుకున్న దారి సరైనది కాదని వాళ్ళకి మంచి జ్ఞానాన్ని నాయన బిడ్డలకు బోధించమని అడుగుచున్నాడు ప్రభా. ఎంతోమంది తల్లిదండ్రులు బిడ్డల యొక్క వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. యాకాకల్ని సంసారులుగా చేస్తానని సెలవిచ్చిన ప్రభా. బిడ్డలకు మంచి ప్రభా తండ్రి స్త్రీ తోడు, పురుష తోడు ఇమ్మని కోరుకుంటూ సంసార జీవితాన్ని ప్రభా వాళ్ళకి ఏర్పాటు చేయమని అడుచు. కుటుంబాలుగా నాయన వాళ్ళని కట్టమని అడుగుచున్నాను ప్రభా. అదే రీతిగా నా ప్రియా పరలోకపు తండ్రి గారు నాయన ఏ ఇంటికి ప్రభా ఏ మనిషి తగును ఆ ఇంటికి పురుషుడైనను స్త్రీ అయినను ప్రభా తండ్రి మంచి గుణగణములు కలిగిన వారిని అప్పజెప్పమని కోరుకుంటున్నాము తండ్రి. అలానే ఓల్డేజంలో వేస్తున్న తల్లిదండ్రుల విషయంలో మీ కృపణించండి. వేసిన వారందరూ కూడా తల్లిదండ్రులు తీసుకుపోవడానికి సహాయం తెచ్చానైనా ఏ టైంకి నాయన బిడ్డల తోడు అవసరమైందో ప్రభా. అదే టైంలో మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూ ప్రభా నాయన పిచ్చిగా ప్రవర్తిస్తున్న వాళ్ళకి మీరు బుద్ధి చెప్పమని కోరుకుంటూ మరెన్నడూ నాయన అలాంటి పనులు చేయకుండా చక్కగా ఉండటం సహాయం చేయమని కోరుకుంటూ ఆ తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టుకోవడానికి మీ కృపను నాయన అనుగ్రహించమని కోరుకుంటున్నాను యేసురాజానైనా. అలానే నా ప్రియ పరలోకపు తండ్రి గారు నాయన యేసురాజా దయ కలిగిన నా దేవ, ప్రేమ కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి గారు యేసయ్య నాయన చిన్న పిల్లలు హోల్డిజంలో ఉన్న వాళ్ళని కూడా కాపాడొచ్చు ఆయన, చిల్డ్రన్ హోమ్స్లో ఉన్న వాళ్ళని కూడా కాపాడండి ఆయన. వాళ్ళకి తల్లిదండ్రుల ప్రేమ లేక ఏ పండగలు ఏమీ కూడా తెలియకుండా ఎంత దుఃఖపడుతున్నారో నాయన బిడ్డలు. 24 గంటలు అక్కడ ఉండడం తప్ప 10 నెలలైనా, రోజులైన, సంవత్సరమైన వాళ్ళ జీవితాంతకాలం అందులో పడి మొగ్గిపోతున్నారు. బిడ్డలకు ఆనంద సంతోషాన్ని దయచినాను. వాళ్ళకి షెల్టర్ ఇస్తున్న ప్రభా వార్డెన్స్ని కాపాడమని అడుచు ప్రభా తండ్రి. తల్లిదండ్రులు వదిలేసినప్పటికీ నాయన ఒకవేళ ఫీజు ఇచ్చినప్పటికీ కూడా తండ్రి నాయన అది ఎంతో భారంతో కూడుకున్న పని ప్రభా. ఒక మనిషి సేవ చేయాలంటే ప్రభా అది అనుభవించిన వారికి తప్ప వేరొకరు ఎవ్వరికీ తెలియదు నాయన. దయచేసి నా ప్రియ పరలోకపు తండ్రి గారి బిడ్డల మీద మీ కృపా కనికరాలు ఉంచమని కోరుకుంటున్నానయ్యా. దయచేసి వాళ్ళని కాపాడండి. వాళ్ళకి ఇంకొన అనేక మంది నాయన ఆ యొక్క మనీ పంపించడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాము తండ్రి. అదే రీతిగా నా ప్రియ పరలోకపు తండ్రి గారు నాయన ఇంకనూ తండ్రి అందరినీ కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను ప్రభు. ఆగిపోయిన గృహములు యేసు నామములో కట్టబడేట్టు సహాయం దయచేయనాయన. ఎంతమంది ఏ కోర్టు సమస్యలు అల్లాడిపోతున్నారు, అది ఫ్యామిలీ గొడవ అవ్వచ్చు, లేకపోతే ఆస్తిపాస్తులు గొడవ అవ్వచ్చు ప్రభు, ఏదన్నా అవ్వచ్చు నాయన. కారణం దయచేసి నా ప్రియ పరలోకపు తండ్రి గారు ఆ రీతిలో లేకుండానట్లుగా తండ్రి గారు నాయన దయచేసి మీ కృపా కనికరాలు ఉంచినైనా బిడ్డల విషయంలో మీ తోడు నడ ఉంచినైనా చక్కగా ప్రభా తండ్రి అందరి యొక్క కోర్టు సమస్యలు కూడా నైనా యేసు నామములో కొట్టబడేట్టు సహాయం చేయమని అడిగి కోరుకుంటున్నాను తండ్రి గారు. ఎవరికి ఏ శోధనలు ఏ సమస్యలు కూడా నైనా రాకూడనట్లుగా కాపాడండి ప్రభా. దైవ సేవకుల్ని దీవించండి, వాళ్ళ మందిరాన్ని దీవించండి, విశ్వాసాలని కాపాడండి. వాళ్ళ ఇంకొక మందిరానికి వెళ్ళి దేవుని ఒక వాక్యం మాత్రమే నేర్చుకోవడానికి సహాయం దయచినాడు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకోవడానికి వాళ్ళ మీద మీ యొక్క ఆత్మశక్తిని కుమ్మరించమని కోరుకుంటున్నాము తండ్రి. అదే రీతిగా ప్రభా నా ఇరుగు పొరుగు మా మిత్రశత్రులందరినీ కాపాడండి ప్రభా. మా రిలేషన్స్ అందరినీ కూడా కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నాకు ఇచ్చిన చిన్న మందిరమును, నాకు ఇచ్చిన చిన్నపాటి సేవను ప్రభా ఎవాంజలిస్ట్గానే కొన్ని చోట్ల ప్రభు ఇంకా నన్ను వాడుకోమని కోరుకుంటూ వేడుకుంటున్నాను తండ్రి గారు. అల్పురాలనైనా నన్ను, అయోగ్రాలనైనా నన్ను, బలహీనురాలనైనా నన్ను, ఎందుకు పనిచేయను నన్ను ఇంకా మీ సేవా పరిచయలో వాడుకోమని కోరుకుంటున్నాను తండ్రి. ఎంతమంది అయితే ప్రభా నా యొక్క మెసేజ్లు విని ఈ యొక్క ప్రార్థన
వాక్యం వింటున్నారు వాళ్ళందరినీ కూడా 30 60 100 యేసు నామములో మీ దీవెనల గృహములు కుమ్మరింపబడును గాక నా తండ్రి గారు. వాళ్ళ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్న ప్రభా. వాళ్ళకున్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ యేసు నామములో తీసివేయమని కోరుకుంటున్నాను ప్రభా. నా తండ్రి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు మరి ముఖ్యంగా స్వస్థపరచండి నా తండ్రి. వాళ్ళకి ప్రభా చిన్న వ్యాధి అయినా పెద్ద వ్యాధి అయినా శరీరానికి ఏది రాకపోవాలే కానీ ప్రభా వచ్చిన కాడి నుంచి నేను అది తగ్గేదాకా దాని బాధ ప్రభా ఎంత చెప్పరానిది ప్రభా. కాబట్టి ఆ బిడ్డలు ముట్టండి నాయన, స్వస్థపరచండి అయ్యా. మంచి ట్రీట్మెంట్ డాక్టర్లను మీరు అందించండి అని వేడుకుంటున్నాడు తండ్రి గారు. అదే రీతిగా నా ప్రియా పరలోకపు తండ్రి గారు నాయన, నా యేసు రాజా దయ కలిగిన నా తండ్రి గారి, ప్రేమ కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి గారు నాయన, వాళ్ళకి కావలసిన ధనమంతా కూడా ప్రసాదించమని అడుగుచున్నాను ప్రభా. వాళ్ళకే కదా నాయన, ప్రతి ఒక్కరికి కూడా తండ్రి మరి ముఖ్యంగా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. భయాన్ని తీసి, ఆపరేషన్ అంటే భయాన్ని తీసి ధైర్యాన్ని ఇవ్వండి. వాళ్ళకి కావాల్సిన మనుషుల దగ్గర ఉంచండి ప్రభా. ఒంటరైన వాళ్ళకి మీరు ఇంకను తోడుగా ఉండమని అడుగుచున్నాను తండ్రి గారి. ప్రతి ఒక్కరి చేతిలోనైనా ధనాన్ని ఉంచమని, ప్రతి ఒక్కరి నోట్లో నవ్వును ఉంచమని, ప్రతి ఒక్కరి ఒంటిలో ఆరోగ్యాన్ని ఉంచమని కోరుకుంటూ, ఏ ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, కష్టాలు లేకుండా ప్రభా మిమ్మల్ని నమ్ముకోలేని వాళ్ళని కూడా నాయన కాపాడమని కోరుకుంటున్నాను తండ్రి. ఉదయకాలంలో వచ్చుచున్న వారిని కూడా దీవించండి. వాళ్ళకున్న లోపాలు బట్టి వాళ్ళు కృంగిపోకున్నట్లుగా వాళ్ళకు కూడా ధైర్యం ఇచ్చి ఇంకనూ చక్కగా బ్రతకడానికి సహాయం చేయమని కోరుకుంటూ, నా ప్రార్థన ప్రభా, నా ప్రార్థన నా ఎదలోని నా గదిలోని కాదు ప్రభా, మా అందరి ప్రార్థన యాక మనసుతో మీకు చేస్తున్న ప్రార్థన మీ సన్నిధిలో పరిమళ ధూపం వలె తిరగని మనం కోరుకుంటున్నాను తండ్రి. ఇతర దేశాల్లోనైనా ఉన్న బిడ్డలు కూడా ప్రభా తండ్రి ఏ శోధన సమస్యలు రాకుండా వాళ్ళు అక్కడ చక్కగా పనిచేసుకొని మళ్ళీ క్షేమంగానైనా ఇక్కడికి రావడం సహాయం తెచ్చినాను. ఒకవేళ అక్కడ ఉన్నవారు ఏమైనా శోధన సమస్యలు ఉంటే బిడ్డలకు విడుదల దయచేసి మంచిగానైనా మంచిగా అన్ని చేయమని కోరుకుంటూ వేడుకుంటున్నాను తండ్రి. అందరినీ దీవించమని కాపాడమని కోరుకుంటూ మరి ఇంకోసారి అల్పురాలనైనా నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకు ఇప్పటికిప్పుడే తండ్రి ప్రతిఫలం దయచేయమని, ఇంకా ఎంతమంది అయితే నా ప్రార్థనతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేశారో మా అందరి ప్రార్థన యాక సన్నిధిలోని మీ యొక్క పాదధూళి చేరట సహాయం చేయమని అడుగుచు మా ప్రార్థనకు ఇప్పుడే ప్రతిఫలం ఇచ్చినందుకు ఇంకొకసారి నాయన కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకిడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.